ఓకే, సో ఆహా టీం నుంచి అదిరిపోయే పర్ఫార్మెన్స్ తర్వాత ఓహో టీం నుంచి మనందరినీ కింద పడేసి నవ్విపించే పర్ఫార్మెన్స్ రాబోతోందండి. మరి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చేది PVLN మూర్తి అండ్ ఈ అబ్బాయి పాడబోతున్నాడు జగమంత కుటుంబం నాది అనే పాటకి ప్యారడీ చేసి బలవంతపు షాదీ నాది నా గోల ఎవరితో చెప్పుకోను అని చెప్పి పాడడానికి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. సంసారం నరకం నాది, సన్నాసిని చెమటను నేనేలే. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. చీమనై దోమనై పక్షినై పశువునై, చీమనై దోమనై పక్షినై పశువునై, నచ్చని కొంపలో చిక్కుల ఊబిలో, నచ్చని కొంపలో చిక్కుల ఊబిలో ఆనాటి ప్రేమ గీతాలు, ఈనాటి నా శోకాలు. నాలో నేనే కలవరిస్తూ, నాలో నేనే ఏడుస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం తిడుతున్నాను అందరినీ. చిన్నోళ్ళని పెద్దోళ్ళని పడుచోళ్ళని ముసలోళ్ళని పెళ్ళాన్ని అత్త మామల్ని నా మిత్రుల్ని పెళ్లి పెద్దల్ని. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. కంటికి మంటను నేనై, మంటకు ఒంటిని నేనై. కంటికి మంటను నేనై, మంటకు ఒంటిని నేనై. మాయల మాటలు నమ్మిన వాణ్ణై, మాటల మాయకు లొంగిన వాణ్ణై. నల్లినై పిల్లినై కుక్కనై నక్కనై, నాలో నేను తిట్టుకుంటూ, నాలో నేనే కొట్టుకుంటూ. దద్దమ్మనై నిరంతరం తిడుతున్నాను గరం గరం. బండోళ్ళని మొండోళ్ళని మంచోళ్ళని చెడ్డోళ్ళని, చిన్నోళ్ళని పెద్దోళ్ళని, సిగ్గులేని చిన్నోళ్ళని బుద్ధిలేని పెద్దోళ్ళని, వేస్ట్ ఫెలోస్ని. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. సంసారం నరకం నాదే, సన్నాసిని చెమటను నేనేలే. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. బలవంతపు షాదీ. అవునండి. దానికి సంతోషం ఎందుకండి మీ మొహంలో? అంటే చెప్పుకుంటే అతనికి బాధ కొంత తగ్గింది, అది అందుకనే సంతోషం కలిగింది. తగ్గి సంతోషం వచ్చి మొహంలో చిరునవ్వు వికసించిందనమాట. అవును, ఇప్పుడు ఒంటరిగా ఉంటాను, ఇప్పుడు ఎంత మందిలో చెప్తున్నాను, అక్కడ భయం వేస్తుంది కదా. ఓహో, జనమిత్రులు గారు. సహజంగా ఎవరన్నా బైరాగి అయిపోవటానికి సన్యాసి అయిపోవటానికి అంటే తిడతారేమో అని, లేకపోతే మళ్ళీ అక్కడ ఆ నియమాలు అవన్నీ పాటిస్తూ అలా బ్రహ్మచర్యంతో అలా ఉండాలంటే కష్టం అని జడుచుకుంటారు ఎవరన్నా. కానీ నువ్వు సన్యాసానికి క్రేజ్ తెచ్చేవయ్యా నువ్వు. బలవంతపు షాదీ నాది. నీ పాట విని చాలా మంది ఒక ఆ క్రేజ్ తో సన్యాసి అయిపోవాలి, జీవితంలో ఒక బైరాగి అయిపోవాలి అనే అనుకునేటువంటి అంత తీసుకొచ్చావు నువ్వు. మామూలుగా అసలు అదొక పెద్ద ఎయిమ్ అన్నమాట, జీవితాశయం. మతిలేని కవిత్వం నాది, గతిలేని రసజ్ఞత మీది. మతిలేని కవిత్వం నాది, గతిలేని రసజ్ఞత మీది. సన్నాసి వాగుడే నాది, ఇని సచ్చే యోగం మీది. మతిలేని కవిత్వం నాది, గతిలేని రసజ్ఞత మీది. పిచ్చి పిచ్చి కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. అసలు వాళ్ళు ఎందుకు చదువుతున్నారో తెలియదు, వీళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో రాశాను. చాలా బాగుంది అని పాట. థ్యాంక్ యూ సార్. మాళవిక. వివాహం అయిపోయిందండి, పెళ్లి జరిగిందా ఇంకా లేదా? మరి ఏంటి అసలు, ఏంటి ధైర్యం? వీళ్ళేమో మళ్ళీ ఎంకరేజ్మెంట్ ప్రతి లైన్ కి.
పెళ్లి జరగలేదు కాబట్టి ధైర్యం కాబోలు. నిజంగా సార్ చెప్పినట్టు నిజంగా క్రేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క లైన్ అంత నమ్మకంతో కన్విక్షన్ తో పాడుతున్నట్టు అనిపించి అన్ని చాలా రియల్ గా మీరే ఫీల్ అయ్యి అనుభవించి పాడుతున్నట్టు అనిపించింది. సో 100% మమ్మల్ని నమ్మించేశారు మీరు అనుకున్న ప్రతి మాట ద్వారా. థ్యాంక్స్ అండి. వెరీ నైస్. అండ్ ఐ మస్ట్ యాడ్, ఎంతైనా సింగర్స్ కాబట్టి కొంచెం 1% ఎక్కువ సింగింగ్ మీదకి వెళ్ళిపోతుంది. ఎలా పాడారు, ఎలా ఉంది గొంతు అని. చాలా మంచి గొంతు, చాలా బాగా పాడారు. Thanks, sir. సింగింగ్ వైజ్ చాలా చాలా Thank you, బాగుంది. madam. థరోలీ ఎంజాయ్. మాళవిక, మరి ఇప్పుడు నీకు పెళ్ళై ఆల్మోస్ట్ 3 years అవుతోంది. మీ పెళ్ళి ఎన్ని రోజులైందో మా పెళ్ళి కూడా Correct. అన్ని రోజులు అవుతుంది. అన్ని రోజులు అవుతోంది. కరెక్ట్ గా 1 night గ్యాప్ లో పెళ్లి అయిపోయింది. Yeah. ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే అందరూ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. మన ఇండస్ట్రీ వాళ్ళ లైఫ్ స్టైల్ లేకపోతే టైమింగ్స్ కానీ వర్క్ ఇవి కానీ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. కానీ మీ హస్బెండ్ కృష్ణ గారు ఫస్ట్ లో నీ లైఫ్ స్టైల్ ని ఇదంతా చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్లీ తను హీ వర్క్స్ ఫర్ యూకే కంపెనీ. తను సెంట్రికా అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్. సో వాళ్ళ కొంచెం టైమింగ్స్ వాళ్ళు కూడా 5 hours తేడా కదా ఇండియాకి యూకేకి. కొంచెం బాగా లేట్ టైమింగ్స్ తనకు కూడా అలవాటు. సో మన షోస్ అయినా రికార్డింగ్స్ అయినా ఎలాగో లేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మ్యాచ్ అయిపోయింది ఆ లేట్ టైమింగ్స్ అన్నది. బట్ బేసికలీ తను చాలా సపోర్టివ్, చాలా ఇంట్రెస్ట్ పాటలు అంటే హిందీ పాటలు. తను ఒరిస్సాలో ఉండేవాడు వాళ్ళ చిన్నప్పుడంతా. సో హీస్ వెరీ సపోర్టివ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, మరి హస్బెండ్స్ గోల ఇలా ఉంది, నీకు అసలు గోలే లేదా?